హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ వెల్త్. నా పేరు రామ్, నేను సిఎఫ్ఏ చార్టర్ హోల్డర్ని. మనం ఈ సెషన్లో జీరోదా డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఎవరైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటారో వాళ్ళు ఈ ప్రాసెస్ చూస్తూ ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇనీషియల్గా నేను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్తాను. అవన్నీ మీరు కంప్యూటర్లో కానీ మీ మొబైల్లో కానీ సేవ్ చేసుకుని పెట్టుకుంటే తర్వాత అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో అకౌంట్ ఓపెన్ చేసే ముందు నేను జీరోదా డీమ్యాట్ అకౌంట్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే, జీరోదా అనేది లార్జెస్ట్ బ్రోకర్ ఇన్ ఇండియా. సో మన మనీకి ఫుల్ సేఫ్టీ ఉంటుంది. అలానే ఛార్జెస్ విషయానికి వస్తే ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ కానీ బ్యాంక్ బ్రోకర్స్ కానీ చాలా ఎక్కువ ఛార్జెస్ బ్రోకరేజ్ తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ₹1,00,000 ట్రేడింగ్ చేసామనుకోండి, దగ్గర 800 నుంచి ₹1,000 బ్రోకరేజ్ ఛార్జెస్ మనం పే చేయాల్సి ఉంటుంది. అదే జీరోదా అనుకోండి, కొన్నప్పుడు ₹20, అమ్మినప్పుడు ₹20. సో మొత్తం ₹40తోనే కంప్లీట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. అలానే టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మొబైల్ యాప్స్ కానివ్వండి, వాళ్ళ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కానివ్వండి చాలా రోబస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా మనం యూజ్ చేయొచ్చు. ఈ మొబైల్ యాప్ని యూజ్ చేసుకుని మనం షేర్స్ కానివ్వండి, ఐపీఓలు ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఒకే చోట చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కారణాలు నేను ఈ జీరోదా డీమ్యాట్ని సజెస్ట్ చేయడానికి. సో మనం ఇప్పుడు అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నాకు ఆల్రెడీ జీరోదాలో 5 years నుంచి అకౌంట్ ఉంది. సో ఈ అకౌంట్ మా మిస్సెస్ పేరుతో ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చూద్దాము. పాన్ కార్డు మీరు సాఫ్ట్ కాపీ రెడీ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. అలానే ఆధార్, బ్యాంక్ ప్రూఫ్స్ వచ్చేసి క్యాన్సిల్ చెక్, లేదంటే పాస్బుక్ ఫ్రంట్ పేజ్, లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్. ఇన్కమ్ ప్రూఫ్ వచ్చేసి ఆప్షనల్ అండి, ఇది కంపల్సరీ కాదు. ఎవరైతే ఫ్యూచర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు అప్లోడ్ చేయకపోయినా కూడా అది పర్వాలేదు. సో కంపల్సరీ కాదనమాట, ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అలానే ఇన్కమ్ ప్రూఫ్ వచ్చేసి లేటెస్ట్ పే స్లిప్ కానీ, 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఎక్నాలెడ్జ్మెంట్ కానీ, Form 16 కానీ, అలానే సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి ఫోటో కానీ, అలానే ఆ పేజ్ని స్కాన్ చేసి ఆ కాపీ కూడా పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మీరు సాఫ్ట్ కాపీలు మీ సిస్టంలో కానీ మొబైల్లో కానీ అకౌంట్ ఓపెన్ చేసే ముందే ఇవన్నీ మీరు రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన జీరోదా అకౌంట్ ఓపెనింగ్ లింక్ మీద క్లిక్ చేయండి. అది జీరోదా అకౌంట్ ఓపెనింగ్ పేజ్కి వెళ్తుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేయండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్, మీ పాన్లో ఎలా ఉందో అలానే ఫుల్ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్, డేట్ ఆఫ్ బర్త్ పాన్లో ఎలా ఉందో అలాగా కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. ఇక డీమ్యాట్ అకౌంట్ ఛార్జెస్ ₹300, ఈక్విటీకి $200, కమోడిటీస్కి ₹100. పేమెంట్ ఆప్షన్స్ నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, కార్డ్ నుంచి కానీ, డెబిట్ కార్డ్ నుంచి కానీ, క్రెడిట్ కార్డ్ నుంచి కూడా పే చేయొచ్చు. నేను నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పే చేస్తున్నాను. పేమెంట్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ వచ్చేసి ఇది డిజీ లాకర్. ఈ డిజీ లాకర్ ద్వారా గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఏమేమైతే ఉన్నాయో, ఆధార్ కానీ, పాన్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా మనం ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే సెక్యూర్డ్ మేనర్లో షేర్ చేయొచ్చు అనమాట. సో దీన్ని లాగిన్ అవ్వడానికి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వచ్చు, మీకు ఆల్రెడీ డిజీ లాకర్ లాగిన్ డీటెయిల్స్ లేకపోతే. సో లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ని జీరోదాతో షేర్ చేయమని చెప్పి మనం ఆథరైజేషన్ ఇస్తామన్నమాట. ఇక్కడ ఎలో మీద క్లిక్ చేయండి, ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయండి. సో ఆ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మన బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాము. ఐఎఫ్సిఐ కోడ్ ఇవ్వగానే ఎంఐఎస్ఆర్ నెంబరు అలానే బ్యాంక్ అడ్రస్ కూడా పాపులేట్ అవుతాయి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ 2 times మీరు క్లిక్ చేయగానే ఈ స్టెప్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఇస్తాం, మదర్ నేము, అలానే మన మ్యారీడ్ స్టేటస్, ఆక్యుపేషన్,
కమోడిటీ ట్రేడ్ క్లాసిఫికేషన్ అదర్స్ ఇవ్వచ్చు. మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎన్ని సంవత్సరాల నుంచి ట్రేడింగ్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఇక్కడ మీ యాన్యువల్ ఇన్కమ్ బ్రాకెట్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 to 5 lakh, 5 to 10 lakh, 10 to 25 lakhs అట్లా. పొలిటికల్ ఎక్స్పోజ్డ్ అయితే ఎస్, లేకుంటే నో. నేను ఇక్కడ నో ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇది ఇన్ పర్సన్ వెరిఫికేషన్. ఇక్కడ 7050 కోడ్ ఉంది కదా, అది పేపర్ మీద రాసి క్యాప్చర్ అని కొట్టాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ ఐపీ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మన డాక్యుమెంట్స్ని ఆధార్ మొబైల్కి లింక్ లేకపోతే ప్రింట్ తీసుకుని సైన్ చేసి ఈ అడ్రస్కి పంపించవచ్చు. లేదంటే ఆధార్ లింక్ అయి ఉంటే ఆధార్తో మనం క్విక్గా కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో నేను ఆధార్తో కంప్లీట్ చేస్తున్నాను ఈ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ మొత్తం. సో ఈ సైన్ విత్ ఆధార్, ఇక్కడ మన ప్రూఫ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ క్యాన్సిల్ చెక్ అప్లోడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. అలానే ఇన్కమ్ ప్రూఫ్ వచ్చేసి నేను లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేస్తున్నాను. వేరే ఇన్కమ్ ప్రూఫ్స్ కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మీరు అప్లోడ్ చేయొచ్చు. అలానే సిగ్నేచర్ నేను అక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను సేవ్ చేసుకుని పెట్టుకున్నాను కంప్యూటర్లో. పాన్ కాపీ కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను నేను. అయిన తర్వాత ఇప్పుడు ఈ సైన్ కంప్లీట్ చేయాలి. మనకి ఈమెయిల్కి వెరిఫికేషన్ కోడ్ పంపించమని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. డిజియో నుంచి ఆ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది మనకి. క్లిక్ ఆన్ సబ్మిట్. తర్వాత ఐ అగ్రీ విత్ ఈకేవైసీ అని చెప్పి ఆ రేడియో బటన్ క్లిక్ చేసి ప్రొసీడ్ టు ఈసైన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని మీద క్లిక్ చేయండి. ఇది అయిన తర్వాత మన డాక్యుమెంట్ అంతా కూడా ఇక్కడ పాపులేట్ అవుతుంది. సో సైన్ నవ్ అని క్లిక్ చేయండి. తర్వాత అగైన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలానే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేయండి. సో ఈ సైనింగ్ ప్రాసెస్ ఈక్విటీకి కంప్లీట్ అయినట్టే మనకి ఇక్కడ చూడొచ్చు. అలానే ఈ సైన్ కమోడిటీ కూడా ఇప్పుడు అదే విధంగా కంప్లీట్ చేయాలి. సో సైనింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయింది. ఇక్కడ ఈ పేజ్లో మనం నామినీ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఈ అడ్రస్కి మనం పంపించవచ్చు. ఇప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ మ్యాండేటరీ కాదు, కానీ మనం కస్టమర్ కేర్కి కాల్ చేసి ఏమైనా ట్రాన్సాక్షన్ చేయమని అడగాలనుకోండి. సో మన ట్రాన్సాక్షన్ కానీ మన ట్రేడింగ్ కానీ చాలా స్పీడ్గా చేసుకోవడానికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. పవర్ ఆఫ్ అటార్నీ ఇప్పుడు మనం ఫిజికల్ ఫామ్ సబ్మిట్ చేయని అవసరం లేదు. ఇంతకు ముందులాగా డిజిటల్ ఫామ్లోనే మనం ఆథరైజేషన్ ఇవ్వచ్చు. అదెలా అంటే వన్స్ మీ అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత కన్సోల్ అని ఒకటి ఉంటుంది. ఆ కన్సోల్లో మీ ప్రొఫైల్ పేజ్కి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఆథరైజేషన్ ఇవ్వచ్చు. జీరోదా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిందండి. మీకు నచ్చింది అనుకుంటా. మీకు ఇంకా డీమ్యాట్ అకౌంట్ లేనట్టయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసుకుని ఈ వీడియో చూస్తూ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకుని మీ డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎవరికైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.